హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ ఇన్ నార్త్ గోవా క్యాండోలం బీచ్లో ఉన్నాము. ఈ వీడియోలో మీరు ఈ క్యాండోలం బీచ్ మొత్తం విజువల్స్ అండ్ డిఫరెంట్ షాక్స్, వాటర్ స్పోర్ట్స్ ప్రైజెస్, ఇఫ్ పాసిబుల్ నైట్ లైఫ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. క్యాండోలం బీచ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూడొచ్చు టూరిస్ట్ సెంటర్ ఉంది. మోస్ట్లీ ఇది ఫారినర్స్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు స్పేసియస్గా కార్ పార్కింగ్ ఉంది. అదే బాగా అంజునా అక్కడైతే చాలా నేరో రోడ్స్ ఉంటాయి, చాలా డిఫికల్ట్ టూ వీలర్ పార్క్ చేయాలన్నా కూడా. ఇక్కడైతే చాలా స్పేసియస్గా ఉంది కార్ పార్కింగ్ కానీ. అండ్ ఇటు సైడు టూ వీలర్ పార్కింగ్ చూడవచ్చు ఎంత స్పేసియస్గా ఉందో. లోపలికి వెళ్ళి బీచ్ ఎలా ఉందో మొత్తం కూడా చూద్దాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. యాజ్ యూజువల్ బీచ్ దగ్గర ఎలా అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి షాప్స్ ఉంటాయో ప్రతి బీచ్ దగ్గర, ఇక్కడ కూడా మీకు షాప్స్ కనిపిస్తాయి. ఆ డిఫరెన్స్ మీకు బాగా అంజునాకి ఇక్కడ చూస్తే ఆ ప్రీమియం అనేది ఎంట్రన్స్ నుంచే కనిపిస్తుంది అనమాట. షాప్స్ దగ్గర నుంచి పార్కింగ్ కానీ మొత్తం కూడా ఎంట్రన్స్లో చూడొచ్చు. చాలామంది ఉంటారు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలంటే. సో వీళ్ళంతా ఏంటంటే మీకు వాటర్ స్పోర్ట్స్ పర్ఫామ్ చేయాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎంట్రన్స్లోనే ఇక్కడ ఉన్న షాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. జస్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపల మనకి ఇలాంటి థీమ్స్తో చాలా షాక్స్ ఉంటాయి. ఇటు సైడ్ చూడొచ్చు ఆల్మోస్ట్ మొత్తం టేబుల్స్ ఫారినర్స్తోనే ఉందన్నమాట. బీచ్ ఎంట్రన్స్లోనే మనకి వాటర్ స్పోర్ట్స్ పర్ఫామ్ చేయాలంటే కౌంటర్ ఉందన్నమాట. ప్రైజెస్ అన్నీ కూడా మీరు జూమ్ చేసి చెక్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ తీసుకొని మనం లోపలికి వెళ్దాం. డిఫరెంట్ షాక్స్ చూడవచ్చు మీరు. ఆల్మోస్ట్ ఒక్కొక్క షాక్ ఒక్కొక్క థీమ్తో ఉంటుంది. ఈ షాక్ చూడండి కార్నివాల్ థీమ్ అంటారు కదా, ఆ థీమ్తో ఉంది. మీకు ఫోటోలో ఎలా కనిపిస్తుందో ఏమో. ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు కాస్త ప్రీమియంగా ఉంటాయి, అందుకే ఇక్కడ ప్రైజెస్ కాస్త ఎక్కువ ఉంటాయి మీకు బాగా అంజునా బెల్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ టూరిస్ట్ అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ టూరిస్టే ఉంటారు. ఈ రైట్ సైడ్ వచ్చారనుకుంటే బీచ్లో మీరు. హియర్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ షాక్. యాక్చువల్గా ఈ డిసెంబర్ జనవరికి పెద్ద క్రౌడ్ లేదు ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ నౌ ఇట్ ఈస్ గుడ్. ఐ మీన్ జనవరి మిడ్లో అయితే బాగానే ఉన్నారు క్రౌడ్. ఆల్మోస్ట్ మొత్తం ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా మీరు చూస్తే అందరు ఇంటర్నేషనల్ టూరిస్టులే ఉన్నారు. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను ఇక్కడ నైట్ టైం ఎలా ఉంటుంది పార్టీ లైఫ్ అనేది కూడా అది కూడా క్యాప్చర్ చేస్తాను వీలైతే ఈరోజు నైట్ వచ్చి. సో రైట్ సైడ్ ఉన్న వ్యూ మొత్తం ఇదన్నమాట. ఇటు సైడ్ కాస్త క్రౌడ్ తక్కువ ఉంది, అంటే క్రౌడ్ ఉంది కానీ మరీ మాస్ క్రౌడ్ లేదనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి అటు సైడ్ ఎలా ఉన్నాయి షాక్స్ అన్నీ అండ్ అక్కడ క్రౌడ్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత వాటర్ స్పోర్ట్స్ కూడా ఒకటి పర్ఫామ్ చేసి డిఫరెన్స్ చూపిస్తాను అనమాట. ఇందాక రైట్ సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాము. ఈ స్టార్టింగ్లో ఉన్న షాక్ అయితే నాకు భలే నచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మోస్ట్లీ ఇండియన్ క్రౌడే ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు బీచ్ బెడ్స్ తీసుకోవాలనుకుంటే పర్ అవర్ ఒక బెడ్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఈవెన్ మీరు ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా బెడ్కి సపరేట్ ఛార్జ్, ఎందుకంటే ఇది పీక్ సీజన్ కదా. ఇప్పుడు ప్రజెంట్ టైం 12 అవుతుంది, పర్లేదు ఈ టైంకే ఆల్మోస్ట్ ఎక్కువ ఉంది క్రౌడ్ అంతా కూడా. ఇక్కడ చూడండి బెడ్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఐ మీన్ డెకరేషన్ చేసి బాగున్నాయి అన్నమాట. ఇండియన్ క్రౌడ్ ఉన్నారు కానీ బట్ నాకు ఎక్కువ ఫారినర్సే కనిపిస్తున్నారు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నారు రైట్ సైడ్తో పాటు. రైట్ సైడ్ ఏంటంటే కాస్త ప్లెజెంట్గా అంతా రెస్ట్ మోడ్లో ఉన్నారు. లెఫ్ట్ సైడ్ అంతా ఏంటంటే కాస్త చిల్ మోడ్ కనిపిస్తుంది. ఆ క్రౌడ్ అంతా కూడా స్టార్టింగ్లోనే ఉన్నారు.
ఇక్కడంతా ఇంత స్పేసియస్గా పెట్టుకొని మెయిన్ రీజన్ ఏంటంటే బీచ్లో ఎంటర్ అవ్వగానే బెడ్ కావాలా, వాటర్ స్పోర్ట్స్ పర్ఫామ్ చేస్తారా అని చెప్పేసి నిమిషంకి ఒక 10 సార్లు అయినా అడుగుతారు. సో మనం ఎక్కడ ఒకటి కన్విన్స్ అయిపోయి అక్కడే అడ్జస్ట్ అయిపోతాం అనమాట. కాకపోతే కాస్త లోపలికి వచ్చామనుకోండి ఫ్యామిలీతో లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు కాస్త స్పేస్ ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. చూడండి ఇక్కడ అంతా కూడా ఎంత స్పేస్ ఉంది, అంతా స్టార్టింగ్లోనే పడున్నారు మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఇక్కడ చూస్తే మొత్తం మీరు వాటర్ స్పోర్ట్స్ పర్ఫామ్ చేయవచ్చు అనమాట. ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇక్కడ. సో ఎదురుగా చూడొచ్చు బనానా రైడ్. క్యాండోలిమ్ బీచ్ విజువల్స్. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చి క్రౌడ్ ఉండాలి, పార్టీ లైఫ్ ఉండాలి, అంతా చిల్ మోడ్ ఉండాలి, బట్ మరీ ఓవర్గా ఉండకూడదు అనుకుంటే మీకు బాగా అంచనా కన్నా కూడా క్యాండోలిమ్ బీచ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా కాస్త ఎక్కువ ఉన్నా కూడా కాస్త ప్రీమియంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ చూస్తుంటారు వీడియోలో ఆ బీచ్ లుక్ కానీ షాక్స్ కానీ ఇవన్నీ కూడా కాస్త బాగుంటాయి అన్నమాట. మరీ ఓవర్ డోస్ ఉండదు. ఇన్ కేస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.